హాయ్ అండి, వెల్కమ్ టు బాలనిహాన్ ఛానల్. ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్తో పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇలా చేసుకుంటే. సూపర్గా ఉంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోండి. ఒక 4 అవర్స్ తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత గిన్నెలో వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్తో కారం వేసుకోండి. తర్వాత అదే గ్లాస్తో 1/2 గ్లాసు ఉప్పు వేసుకోండి. టూ టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకోండి. మెంతులు ఫ్రై చేసి మిక్సీ వేసుకుంటే పొడి అవుతుంది. ఆ పొడి 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత ఆవాల పొడి తీసుకోండి. సేమ్ అలానే ఆవాలు కూడా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు నీట్గా పొట్టి తీసేసి మిక్సీలో కచ్చాపచ్చాగా ఇలా రుబ్బుకోవాలి. ఆ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఒక 3 గుంటగంటల దాకా నూనె తీసుకొని హీట్ చేసుకొని ఆయిల్ కూడా పోసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చక్కగా ముక్కలకి పట్టేలాగా నీట్గా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా కలిసిపోవాలన్నమాట మొత్తం. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని బాండీ తీసుకొని దాంట్లో 2 గుంటగంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి ఒక గుప్పెడు పచ్చిపప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా తీసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 5 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. నీట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. తాలింపు వేసేటప్పుడు స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. అసలు పచ్చి వాసన అనేదే ఉండదు. పచ్చి ముక్కలైనా కానీ తింటే బాగుంటుంది. క్యాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయ ముక్కల్ని అందులో పిండుకోవాలన్నమాట. చిన్నవైతే 5 తీసుకోండి, కొంచెం పెద్దవైతే 4 తీసుకోండి, సరిపోద్ది. అవన్నీ పిండుకున్న తర్వాత నీట్గా ముక్కలు అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇది రేపటికి ఇంకా ఊరితే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇంకా అంతే, పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.